క్షణికావేశం ఒక నిండు సంసారంలో చిచ్చు పెట్టింది. అన్నం పెట్టలేదన్న చిన్నపాటి కోపం ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మెట్టగూడెం గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్, పాపాయమ్మ దంపతుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఆకలితో ఉన్న రాజేంద్ర ప్రసాద్కు భార్య అన్నం వడ్డించలేదని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విచక్షణ కోల్పోయిన రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న కొడవలిని తీసుకుని భార్య పాపాయమ్మ కడుపు భాగంలో బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె ఆర్తనాదాలు విన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని షాక్కు గురయ్యారు. బాధితురాలిని వెంటనే దేవీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు వైద్యులు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న దేవీపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి గొడవ ఇంతటి ఘోరానికి దారితీయడంతో మెట్టగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.